వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. సీఎం రేవంత్ కామెంట్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం, తమకే రాజకీయాలు అంటగడతారా అంటూ చివాట్లు. హరీష్ రావు లేఖతో కదిలిన సర్కార్, నేటి నుంచి మార్క్ఫెడ్ ద్వారా పెసర్ల కొనుగోలుకు చర్యలు. పాలమూరులో దివ్యాంగులపైకి సర్కార్ బుల్డోజర్, బాధితులకు భరోసా ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్. యూపీలోని భరూచ్లో 8 మందిని చంపిన తోడేళ్లు, బంధించేందుకు గాలిస్తున్న అటవీ అధికారులు. కుటుంబ సంపదలో అంబానీని మించిన అదానీ, వెల్లడించిన హురూన్ ఇండియా తాజా రిపోర్ట్. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణకు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో సహా ఆదిలాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, ములుగు, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా అల్పపీడనం ప్రభావంతో 2 రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణకు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు ఐఎండీ ప్రకటించింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? నిన్న ఉత్తర తెలంగాణ ఏదైతే ప్రధానంగా చూస్తే మాత్రం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి పీడన ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు రేపు తెలంగాణ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలుపడం జరిగింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ పైన మాత్రం దీని ప్రభావం కొంత అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసిన పరిస్థితి మనం చూడొచ్చు. దీంతో పాటు ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారినట్టు ఐఎండీ తెలపడం జరిగింది. పశ్చిమ వాయువు దిశగా కదులుతూ ఇది మరింత బలపడి ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ చెప్పినటువంటి దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికీ నిన్నటి నుంచి కూడా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు పడినటువంటి పరిస్థితులు మనం చూస్తాము. ఇప్పటికి పలు జిల్లాలకు ఏదైతే ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలోని 4 నుంచి 11 జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. ఈ జిల్లాకు ఆరెంజ్, దాంతో పాటుగా ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలు చూస్తే మాత్రం ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, దాంతో పాటుగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. మొత్తం మీద చూస్తే మాత్రం రానున్నటువంటి 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురవబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వంశీ. నాగార్జున సాగర్ కి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరదకి ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం
311.14 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,45,795 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తింది. జూరాల, సుంకేసుల జలాశయాల నుండి భారీగా వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,79,370 క్యూసెక్కుల నీరు దిగువనున్న నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. జలాశయంలోకి 3,04,150 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అవుతుండగా 3,48,034 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో అవుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 884.70 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 213.8 టీఎంసీలు ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలు ఆగమాగమవుతున్నాయి. అయితే మరో 3 రోజుల పాటు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. అతి భారీ వర్షాల దృష్ట్యా గుజరాత్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట్ర మత్స్యకారులు సముద్ర తీరాలకు వెళ్లొద్దని సూచించింది. గుజరాత్లో భీకర వర్షాలు కురుస్తున్నాయి. వారం నుండి కురుస్తున్న భారీ వర్షాలతో 35 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 24 నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. వర్ష బీభత్సానికి రాజ్కోట్, సూరత్, గిరి సోమనాథ్, అహ్మదాబాద్, భుజ్వాపి, భరూచ్, వల్సాద్, జునాగఢ్ జిల్లాలు నీట మునిగాయి. వర్షాలు, వరదల దాటికి పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాలు, వరదల తాకిడికి వడోదరాలో ఇళ్లలో ముసళ్లు తిష్టవేశాయి. దీంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. భారీ వర్షాల దృష్ట్యా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అయితే ఇప్పటికే భారీ వర్షాలతో అత్తలాకుతలమవుతున్న గుజరాత్పై వరుణుడు అస్నా తుఫాన్ రూపంలో మళ్లీ విరుచుకుపడుతున్నట్టు పేర్కొంది వాతావరణ శాఖ. అరేబియా సముద్రంలో అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారి సౌరాష్ట్ర, కచ్ వైపు దూసుకు వస్తుందని తెలిపింది. పశ్చిమ బెంగాల్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలన్నీ జలమయమయ్యాయి. కోల్కతా, రాజర్హట్, బర్నిష్, బకాలి, జోర్పగ్టి, మదబంగ్దా, సప్తిబరి జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. కుండపోత వానలకు పుర్బా, బుధ్వాన్, పశ్చిమ మెదినీపూర్, పురూలియా, నదియా, దక్షిణ 24
పరగనాల జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే రాష్ట్రంలో మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. తెలంగాణ నంబర్ 1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా స్క్రీన్పై కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు. టీ న్యూస్లో ప్రసారమయ్యే ప్రతి వార్తను మీ మొబైల్లో చూడొచ్చు. సింగిల్ స్కాన్తో వాచ్ టీ న్యూస్ ఆన్ ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రుణమాఫీ విషయంలో రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని సూచించారు. రుణమాఫీ చేస్తానని ప్రజలను మోసం చేసిన గజదొంగ రేవంత్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 15 ఆగస్టులోపు 100% రుణమాఫీ చేస్తామని చెప్పారని, కానీ ఇప్పటికీ కాలేదన్నారు. రుణమాఫీ జరగక ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే బ్యాంక్ అధికారులపై పేపర్లు విసిరేశారని గుర్తు చేశారు. సంపూర్ణ రుణమాఫీ జరగలేదని స్వయంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖల మంత్రులే ఒప్పుకున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. రుణమాఫీ ఛాలెంజ్ విషయంలో ఎవరు గెలిచారన్నది గల్లీలోని లీడర్స్ ని అడిగినా చెబుతారని హరీష్ రావు తెలిపారు. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ను నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాహుల్ గాంధీ వస్తే రుణమాఫీ అయ్యిందా లేదా అని ఏ గ్రామానికైనా వెళ్దామన్నారు. రుణమాఫీ జరిగిందా లేదా అని సిద్దిపేటలోని ఏ గ్రామానికైనా వెళ్లి రైతులను అడిగేందుకు సిద్ధమని చెప్పారు. రాహుల్ గాంధీని రేవంత్ సొంత గ్రామానికి తీసుకెళ్తే సీఎం నిజస్వరూపం బయటపడుతుందన్నారు. రేవంత్ రాహుల్ గాంధీని కూడా మోసం చేశాడని చెప్పారు. వాల్మీకి స్కామ్ పై కాంగ్రెస్ నేతలు నోరు మెదపటం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వాల్మీకి స్కామ్ ద్వారా వచ్చిన డబ్బు, గోల్డ్, మద్యం కార్ల షాపులకు వెళ్లిందన్నారు. ఈ స్కామ్ పై ఈడీకి వెళ్దామని, ఎంక్వైరీ చేద్దామని చెప్పారు. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎందుకు ఈ స్కామ్ పై మాట్లాడలేదని ప్రశ్నించారు. చోటాబాయ్ వలనే విచారణ జరగటం లేదని చెప్పుకొచ్చారు. వాల్మీకి స్కామ్ మీద తెలంగాణలో ఎందుకు విచారణ చేస్తలేరని ప్రశ్నించారు. బీజేపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ వాల్మీకి స్కామ్ మీద ఎందుకు మాట్లాడటం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈడీ, సిబిఐ విచారణ చేయాలని అడుగుతుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుపడుతూ ఆయన అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా గురువారం కోర్టు ముఖ్యమంత్రి తీరుపై మండిపడింది. సీఎంకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వొచ్చునని, కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయొచ్చునని హెచ్చరించింది. చీఫ్ మినిస్టర్ తరపున న్యాయవాదులు క్షమాపణ కోరటంతో సుప్రీంకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడతారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టులంటే గౌరవం లేదా అంటూ కన్నెరజేసింది. పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిసోడియా, కేజ్రీవాల్ కు రాని బెయిల్ 5 నెలల్లోనే కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లను త్యాగం చేసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై గురువారం సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రానికి తరలించాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై గురువారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా,
జస్టిస్ కెవి విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. జగదీష్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు అరియామా సుందరం, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అని హోంశాఖ సైతం ఆయన ఆధ్వర్యంలోనే ఉందని కోర్టుకు తెలియజేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ నేరుగా ఆయనకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను ఇప్పటివరకు ఎగ్జామినేషన్ చేయలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం తన వైఖరిని క్రమంగా మార్చుకుంటున్నట్టు కనిపిస్తుందని, రేవంత్ రెడ్డి ప్రత్యక్ష సాక్షులను ప్రభావితం చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని, కాబట్టి విచారణను మధ్యప్రదేశ్ హైకోర్టుకు మార్చాలని కోరారు. లేదా పోలీసులు సీఎంకు రిపోర్ట్ చేయకుండా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగినా అభ్యంతరం లేదని చెప్పారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇది చాలా పాత కేసు అని, ఇప్పటి వరకు 25 మంది సాక్షులను విచారించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అని ప్రశ్నించింది. తాము రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలు ఇస్తామా అని మండిపడింది. సీఎం రేవంత్ వ్యాఖ్యలు కొందరి మనసుల్లో భయాందోళనలు కలిగించే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం, న్యాయస్థానాల మధ్య పరస్పరం గౌరవం ఉండాలన్న ప్రాథమిక నియమం కూడా సీఎంకు తెలియదా అంటూ జస్టిస్ విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా గౌరవం ఉండాలి కదా అని అన్నారు. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల్లో కోర్టులు జోక్యం చేసుకోబోవని, అంతే గౌరవాన్ని ప్రభుత్వం నుంచి ఆశిస్తామని జస్టిస్ గవాయ్ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై ధైర్యంగా వ్యాఖ్యలు చేయవచ్చని అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారికి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కారణంతోనే కేసు విచారణను పిటిషనర్ కోరినట్టు మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశాలు ఇవ్వొచ్చునని తెలిపారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం పట్ల ఆయనకు గౌరవం లేకపోతే వేరే రాష్ట్రంలో కేసు విచారణను ఎదుర్కొనమని జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి తరపున న్యాయవాదులు ధర్మాసనాన్ని క్షమాపణలు కోరారు. ఈ వ్యాఖ్యలు అవాంఛనీయమని, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని సంజాయిషీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి కౌన్సిలింగ్ ఇస్తామని, ఆయన వ్యాఖ్యలపై ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. చెరువులు, నాలాలపై ఇల్లు నిర్మించుకున్న వారికి హైడ్రా గుబులు పట్టుకుంది. హైడ్రా కూల్చివేతలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో నివసిస్తున్న వారిలో భయాందోళన నెలకొంది. ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు దుర్గం చెరువు పరిధిలో 204 ఇళ్లకు అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు ఇవ్వడంతో అక్కడి కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. తమ ఇల్లు, భవనాలను ప్రభుత్వం ఏకపక్షంగా కూల్చటాన్ని కాలనీ వాసులు తప్పుపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పలు భవనాలు, ఆక్రమణలను కూల్చివేసిన హైడ్రా తాజాగా దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో గల నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. చెరువును ఆనుకుని ఖరీదైన భవనాల నిర్మాణాలు, దుర్గం చెరువు చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. ఎఫ్టీఎల్ జోన్లో నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని నోటీసులు జారీ చేశారు. దాదాపు 204 ఇళ్లకు శరలింగంపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. 30 రోజులలోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని, లేదంటే తామే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివసించే భవనాలున్నాయి. హైటెక్ సిటీలోని రాయ్దుర్గ్, మాదాపూర్ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు ఉంటుంది. చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. దుర్గం చెరువు చుట్టూ నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్ ఉన్నాయి.
మొత్తం 204 మందికి అధికారులు నోటీసులు ఇవ్వడంతో దుర్గం చెరువు పరిధిలో ఉన్న అమర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఆందోళన చేశారు. 1995 సంవత్సరంలోనే హుడా అప్రూవ్డ్ లేఅవుట్లో అన్ని అనుమతులతోనూ నిర్మాణాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. అంతేగాక జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకుని ఇళ్లను నిర్మించుకుని ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే హైడ్రా నోటీసులపై కోర్టును ఆశ్రయించగా నోటీసులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు అమర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు వివరించారు. 2018లో జీహెచ్ఎంసీ హై పవర్ కమిటీ కూడా ఈ ప్రాంతం ఎఫ్టీఎల్లోకి రాదని చెప్పిందని గుర్తు చేశారు. నేను అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నాను. మా లేఅవుట్ వచ్చి 1995లో అప్రూవ్డ్ అండి. వి టుక్ పర్మిషన్స్ ఇన్ 1996 అండ్ 97 అండ్ ఇల్లు కట్టుకున్నాము. అప్పటి నుంచి వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. మా ట్యాక్స్ వచ్చి 2000 నుంచి కడుతున్నాము. వీ హ్యావ్ ఆల్ ద రిసిప్ట్. అండ్ మాకు అర్థం కాలేదు 2002లో 2004లో వచ్చిన వర్షాల వల్ల ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్తున్నారు. కానీ ఇది ఎఫ్టీఎల్లో లేదండి. మేము కట్టుకున్నప్పుడు ఎవ్రీథింగ్ అన్ని పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకొని లేఅవుట్ అన్ని చెక్ చేసుకొని కట్టుకున్న బిల్డింగ్ అండి ఇది. లోన్స్ కూడా తీసుకున్నాము. లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి ట్యాక్సెస్ కడుతున్నాము. ఇన్ని రోజుల నుంచి వాటర్ బిల్ కడుతున్నాము. రోడ్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా పైప్ లైన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మళ్ళీ ఆలోచించండి. దుర్గం చెరువు పరిసరాల్లో 5 కాలనీలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 1998 నుండి అక్కడ ఇళ్లను నిర్మించుకున్నట్లు తెలిపారు. గతంలో ప్రభుత్వాలు పూర్తి అనుమతులు ఇవ్వగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు కూల్చడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అశాస్త్రాయంగా నోటీసులు ఇవ్వడం సరికాదని కాలనీ వాసులు తప్పుపట్టారు. రాయదుర్గం చెరువు యొక్క డాక్టర్స్ కాలనీ కానీ మరియు అమర్ కోఆపరేటివ్ సొసైటీలో కావేరీల్స్ ఇలా అన్ని ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ఈ నోటీసులకు వ్యతిరేకంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పడ్డప్పుడు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా వాటర్ బోర్డు సంబంధించిన నల్లా కలెక్షన్లు కానీ ఇవన్నీ అధికారులు ఇచ్చిన తర్వాత ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్పేసి అప్పుడున్న అధికారులు ఎందుకు నిర్ధారణ లేకపోయారు? సామాన్య ప్రజలని నడ్డి విడ్చడమే ఈ ప్రత్యామ్నాయంగా మాకు అనిపిస్తుంది. ఎందుకైతే వీళ్ళు అన్యాయం అయిపోతారు. బఫర్ జోన్ అనేది అధికారులు గుర్తించాల్సిన పరిస్థితి. ఈరోజు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు కానీ రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ వీళ్ళందరూ బాధ్యతారహితంగా పనిచేసినట్టయితే ఈరోజు వీళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అమర్నాథ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకు డాక్టర్స్ కాలనీకి అదే కావేరీల్స్ వాళ్ళకి సిపిఎం పార్టీ పూర్తి అండగా ఉంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చెరువులు వాటికి ఆనుకుని ఉన్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నివాసముంటున్న ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. దశాబ్దాల నుంచి ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్న వారు ప్రభుత్వ విధానాలు హైడ్రా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవనాలు, ఇళ్ల కూల్చివేతలపై ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలని ప్రజలు సూచిస్తున్నారు. తెలంగాణ నంబర్ 1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా స్క్రీన్పై కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు. టీ న్యూస్లో ప్రసారమయ్యే ప్రతి వార్తను మీ మొబైల్లో చూడొచ్చు. సింగిల్ స్కాన్తో వాచ్ టీ న్యూస్ ఆన్ ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్.